చెప్పగలుగుతాడా ఆయన? అంటే అవగాహన లేకుండా మాట్లాడొద్దు అనేది. ఎందుకంటే వాళ్ళు ఒక బాధ్యతాయుతమైన స్థానాలకు వచ్చారు, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇంకా మేము అలానే ఉన్నాం అనుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అన్నట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మారిన దాన్ని ఇంకా డైజెస్ట్ చేసుకోవట్లేదు వాళ్ళు. ఒకవేళ మారిన దాన్ని డైజెస్ట్ చేసుకొని ఉంటే ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఇట్లా తొందరపడి వ్యాఖ్యలు మారింది అనేది వాళ్ళు కూడా గుర్తుపెట్టుకున్నారు కాబట్టి సందర్శన కోసం వెళ్ళారు మంత్రుల ముందు. అంతకుముందు ఎవరిని అలౌ చేయలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది. ఇప్పుడు వెళ్ళారు, సందర్శించడం వల్ల లోపాలన్నీ కనిపిస్తున్నాయి అనేది. ఒకటి కవిత గారు, ఇప్పుడు ప్రభుత్వం ఈజ్ డిఫరెంట్. అది కేసీఆర్ ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈజ్ డిఫరెంట్. ప్రభుత్వమే కదా కట్టింది. కేసీఆర్ గారు పోయి అక్కడ గుంపు మేస్త్రిలాగా సిమెంట్ వేయలేదు, ఇటుకలు మోయలేదు, ఏమీ చేయలేదు. డిజైన్స్ ఎవరు చేశారు, స్థలం ఎంపిక ఎవరు చేశారు, అన్నీ చేసింది కూడా ఇంజనీర్సే చేశారు. అంటే ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఒక వ్యవస్థ, ఇంజనీరింగ్ వ్యవస్థ వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు ఆ ప్రభుత్వానికి బాధ్యత వహించే వ్యక్తి అట్లా మాట్లాడవచ్చా? కేసీఆర్ గారు ఉన్నారు, ఒక 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు ఉన్నారా, అని దిగిపోయాడు. ఇప్పుడు అక్కడ ఇంజనీర్లు లోపాలకు పాల్పడ్డా, డిజైన్ల లోపం ఉన్నా దానికి ముఖ్యమంత్రి బాధ్యత ఉంటుందా? అయితే ఇక్కడేమో ఎవరిది బాధ్యత అన్న దగ్గర రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలనేది, అక్కడ ఉన్నటువంటి సైట్ ఇంజనీర్లా లేకుంటే డిజైన్ ఇంజనీర్లా, కట్టినటువంటి కన్స్ట్రక్షన్ ఎల్ఎన్టీయా లేకుంటే నిర్మాణానికి పూనుకున్నటువంటి గవర్నమెంట్ నిర్ధారణ అయిందా? ఎవరిది తప్పు అనేది నిర్ధారణ కాలే కదా, కానప్పుడు ఎందుకు మాట్లాడాలి? రెండవది, ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకుంటాడు, అంతవరకే ఆయనకు సంబంధం ఉంటుంది. ఒక డెడ్ లైన్ అనేది పెట్టారు కదా, ఈ టైం లిమిట్ లో నాకు కావాలి. డెడ్ లైన్ పెట్టలేదు, డెడ్ లైన్ ఏం పెట్టలేదు. అది దాని టైం అది తీసుకున్నది. దాదాపుగా 3.5 సంవత్సరాలు కట్టారు మేడిగడ్డ బ్యారేజ్ని. ఒక్క రోజులో మొదలైంది కాదు. మీకు విజువల్స్ కూడా మీకు అప్పటికి దొరుకుతాయి. మీరు ఒకసారి వీళ్ళది నాసా కానీ లేకుంటే స్పేస్ రీసెర్చ్ ఇస్రో ఉంది కదా, అవును, ఇస్రో దగ్గర పోయి 2016, 2017, 2018, 2019 4 ఇయర్స్ మీరు పిక్చర్లు తీసుకోండి. అక్కడ డిజైన్ లేనప్పుడేమో సర్వేలో ఉన్నదన్నట్టు, డిజైన్ మొదలైన తర్వాత ఎంత కాలానికి పూర్తిగా కంప్లీట్ అయింది, ఇవన్నీ మీకు స్పష్టంగా ఎవిడెన్స్ దొరుకుతాయి కదా వెళ్ళి చూస్తే. అయితే అక్కడ కీలకంగా వచ్చినటువంటి మాట ఎల్ఎన్టీ దగ్గర నుంచి కూడా, మాకు ప్లాన్ అంతా ఇచ్చారు, డిజైన్ ని, దాన్ని జస్ట్ మేము ఫాలో అవుతూ వెళ్ళాము అని. ఇచ్చిందంతా కేసీఆర్ ఆ టైంలో సీఎం గా కాదమ్మా, ఎవరు అనలేదు అన్నమాట. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టారు, ఈ బిల్డింగ్ లో ప్లానింగ్ ఇచ్చేది ఆర్కిటెక్ట్. అవును, ఈ ఓనర్ ఇయ్యాడు ప్లానింగ్. ఆర్కిటెక్ట్ ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం సైట్ ఇంజనీర్స్ కడతారు. దానికి ఎంత, ఇప్పుడు మీరు నా దగ్గర డబ్బులు లేవు, ఈ 10 అంతస్తుల భవనానికి 16 mm రాడ్ పెట్టండి అంటే పెడతాడా? దాని థిక్నెస్ దానికి ఉండాల్సిందే. కాబట్టి ముఖ్యమంత్రి గారు నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి, వీలైనంత తొందరగా కట్టండి అని చెప్తాడు. అంతేగాని మీరు అది ఎట్లున్నా పర్వాలేదు, రాత్రి మీరు సిమెంట్ పోయండి, మీరు ఇసుక పోయండి, కాంక్రీట్ కలపండి అని చెప్పడు కదా. ఎల్ఎన్టీ అనేది ఆషామాషి సంస్థ కాదు. వాళ్ళకు దాని గురించి తెలుసో తెలియదో నాకు తెలియదు. ప్రపంచం గర్వించదగ్గ సంస్థ. భారతదేశానికి ఒక తాజ్మహల్ ఎట్లుందని గొప్పగా చెప్పుకుంటామో, ఒక ఎల్ఎన్టీ సంస్థకు పుట్టినీళ్ళని గర్వంగా చెప్పుకునే సంస్థ. ఇప్పటివరకు ఎటువంటి బ్లాక్ లిస్టులలో పడని సంస్థ అది. ఆ సంస్థ ఎవరు ఒత్తిడి చేసినా కూడా ఆ ఒత్తిళ్లకు లొంగదు. వాళ్ళ దగ్గర ఈ నాసిరకమైన వాడడం అనేది జరగదు. తర్వాత డిజైన్ లోపం అయితే వాళ్ళ తప్పు కాదు అది. కానీ డిజైన్లు ఇచ్చింది ఎవరు? డిజైన్లు ఇచ్చింది ఇంజనీర్స్, ఈ ప్రభుత్వంలో భాగమైన ఇంజనీర్లు. ఆ ఇంజనీర్లకే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన ఇంజనీర్లే కదా డిజైన్లు ఇచ్చింది. కేసీఆర్ గారు అవుట్ సోర్సింగ్ మీద తెచ్చిపెట్టిన ఇంజనీర్లు కాదు కదా. కన్సల్టెన్సీ ఎవరిది? వ్యాప్కోస్. స్థలం ఎంపిక చేసింది, సజెస్ట్ చేసిందేమో రిటైర్డ్ ఇంజనీర్స్, దాన్ని ఎంపిక చేసిందేమో వ్యాప్కోస్ వాళ్ళు. వ్యాప్కోస్ ఎవరిది? కేంద్ర ప్రభుత్వ సంస్థ. వ్యాప్కోస్ వాళ్ళు ఇచ్చిన సైట్లో సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన డిజైన్లల్లో స్టేట్ గవర్నమెంట్ వాటిని వెరిఫై చేసి ఆ డిజైన్స్లల్లో ఏమాత్రం మార్పులు చేయకుండా గత 30-35 సంవత్సరాల నుంచి బ్యారేజీలు కట్టినప్పుడు ఏ డిజైన్లు అయితే వాళ్ళు ఫాలో అయ్యిందో అవే డిజైన్లతోని వాళ్ళు కట్టారు. ఇక్కడ వ్యక్తిగతంగా కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది నాకు చెప్పండి? ఎక్కడ లేదు. కాబట్టి ఆయన అన్న మాటలన్నీ ఆయన ప్రభుత్వానికే వర్తిస్తాయి. ఆయన ఏమన్నా నాణ్యత లోపం ఉంటే ఆ ఇంజనీర్లను ఆయనే సస్పెండ్ చేయాలి. ఆయన ప్రభుత్వంలో ఇంజనీర్లే వాళ్ళు. కాకపోతే హయాంలో, ఎవరి హయాంలో స్టార్ట్ అయింది, దానికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ, అక్కడ అంతా మంచి జరిగితే క్రెడిట్ అంతా వాళ్ళకే పోతుంది, అక్కడ ఇక్కడ ఏదైనా లోపం జరిగితే అది వాళ్ళది కాదు అంటే సహజమమ్మా. ఇప్పుడు
నెహ్రూ శంకుస్థాపన చేసిండని నాగార్జున సార్ల లోపాలని నెహ్రూకి చెప్తామా? ఒక ప్రాజెక్ట్ ఏంటంటే అది కట్టాలనే సంకల్పం మంచిదే, దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయండి, ఓవర్ హెడ్స్ ఉండకుండా అని చెప్పి మళ్ళీ ఈఎంఐస్ ఇవన్నీ పడుతూ ఉంటాయి కదా. మోరోవర్ ఏంటంటే ఆత్మహత్యల శోకంలో నుంచి తెలంగాణ వాదం పుట్టింది, తెలంగాణ నినాదం పుట్టింది, తెలంగాణ ఉద్యమం పుట్టింది. వీలైనంత వరకు తొందరగా నిలిచి రైతుల క్షోభను ఆపాలని చెప్పి, రైతుల ఆత్మహత్యలను ఆపాలని చెప్పి తొందరపడడం తప్పు కాదు. నిజంగానే ఆయన ఎల్ఎన్టీ సంస్థ కనుక మాకు సమయం ఇవ్వలేదు, అందుకని మేము హడావిడిగా కట్టామని చెప్తే అప్పుడు ముఖ్యమంత్రి తప్పు అవుతుంది. వాళ్ళు చెప్తారా అట్లా? అట్లా జరిగింది అసలు? దేని టైం దాన్ని తీసుకుంటుందమ్మా. ఇప్పుడు పెళ్ళైనప్పుడు దీవిస్తారు పిల్ల పాపలతో చల్లగా ఉండాలని, అంటే 9 నెలల్లో పిల్లాడు పుడతాడా? దేని సమయం దాన్ని తీసుకుంటుంది. నిర్మాణం తొందరగా కావాలని అంటాడు, బట్ దానికి క్యూరింగ్కి ఎంత టైం పడుతుంది, కన్స్ట్రక్షన్కి ఎంత టైం పడుతుంది, అది ఇంజనీర్లకును ఆ సంస్థ నిర్మించే సంస్థకు సంబంధం ఉంటుంది. ఒకవేళ నిర్మాణ లోపం ఉన్నట్టయితే బాధ్యులను శిక్షించవచ్చు. బట్ ఇక్కడ కేసీఆర్ను బాధ్యులను చేయడం అనేది ఏ రకంగా కూడా జ్యుడిషియల్ కమిషన్ కూడా చేయలేదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగినా కూడా కేసీఆర్ తప్పు ఉన్నదని చెప్పదు. రేపు సిబిఐ ఎంక్వైరీ జరగని, ఏది జరగని ఆడ కేసీఆర్ ఫిక్స్ కాడు. కేసీఆర్ కనీసము ఫలానా కాడ కట్టమని చెప్పలేదు, ఈ డిజైన్లలో మార్పులు చేయలేదు, ఆయన పోయి అక్కడ నిలబడలేదు అన్నాడు సైడ్ దగ్గర. అవసరమైనప్పుడు హరీష్ రావు గారు పోయారు, ఒకసారి మేడిగడ్డ సందర్శనకు వచ్చిండు, హరీష్ రావు గారు ఆ టైంలో లేరు, నేను కూడా ఉన్నాను కేసీఆర్ గారు వెంట. అప్పుడు సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి ఎలాంటి మెయిన్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, దీనికి ఎంత సమయం పడుతుంది, దీనికి ఎంత సమయం పడుతుంది, దీనికి ఎంత సమయం పడుతుంది, మినిమం టైం చెప్పాడు. చెప్పిన తర్వాత కేసీఆర్ గారు ఒకటే అన్నాడు, మీరు చెప్పిన ఆ నిర్ణీత సమయం లోపల దాన్ని కంప్లీట్ చేయండి, ఇంకా ప్రొలాంగ్ చేయకండి అని చెప్పాడు. దాని అర్థం ఏంది? వాళ్ళు చెప్పిన టైంనే కంప్లీట్ చేయమని చెప్పాడు. హడావిడిగా నాకు ఎలక్షన్లు వస్తానే మీరు తొందరగా కంప్లీట్ చేయమని ఏం చెప్పలేదు అక్కడ, ఆట జరగలేదు కూడా అది. ఇదొకటి. రెండవది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. ఇప్పుడు మొన్న మాట్లాడిన దానిలో ఇప్పుడు ఇవాళ కూడా అదే రిపీట్ చేశాడు కాబట్టి చెప్తున్నాను. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, దాదాపు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చారు. అవును, అంటే రేపటి నుంచి వీళ్ళు ఇయ్యరా? ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అమ్మా. కాళేశ్వరం కంప్లీటెడ్ ప్రాజెక్టా అది? అన్లెస్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ కానంత వరకు ఆన్గోయింగ్ ప్రాజెక్టే అది. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇప్పుడు ఇలా రెంట్కు ఉండాలంటే ఫినిషింగ్ అంతా అయినాక వచ్చి రెంట్కుంటారు. నేను 10 కోట్లు పెట్టాను ఇప్పటివరకు రెంటే వస్తలేదని అంటే 10 కోట్లకు నీకు పిల్లర్లకు స్లాబ్లకు వీటికే సరిపోయినాయి, రెంట్కి ఎప్పుడు వస్తారు? ఇదంతా ఫినిషింగ్ చేస్తే కదా వచ్చేది. కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా బ్యారేజీలు కంప్లీట్ అయినాయి, పంపింగ్ స్టేషన్స్ కంప్లీట్ అయినాయి, పంపింగ్ వ్యవస్థ కంప్లీట్ అయింది, కానీ డిస్ట్రిబ్యూటరీస్ కాలువలు ఇంకా కంప్లీట్ కాలే. అది ఆన్గోయింగ్. అది ఇప్పటివరకు ఎంతైతే కంప్లీట్ అయిందో అంతవరకు 90,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. తర్వాత లిఫ్టింగ్ సిస్టమ్ రెడీగా ఉంది కాబట్టి ఎగ్జిస్టింగ్ ఆయకట్టు ఏదైతే ఉన్నదో స్టెబిలైజేషన్ 18 లక్షల ఎకరాల పైన ఉంది. స్టెబిలైజేషన్ చేయాల్సిన ఆ ఆయకట్టుకు అంతటికి నీళ్ళు వచ్చినాయి. తర్వాత చెరువుల్లోకి లింక్ చేయడం వల్ల చెరువుల కింద ఆయకట్టుకు నీళ్ళు వచ్చినాయి. ఇవన్నీ మభ్యపెట్టి 1,00,000 ఎకరాలకే నీళ్ళు ఇవ్వలేకపోయిన్లు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఎవరి కోసం చెప్తున్నారు ఇవి మభ్యపెట్టే మాటలు? ఇంకా ఇప్పుడు ప్రభుత్వం దిగిపోయింది, ఇప్పుడు ఏమన్నా అర్థం ఉందా అట్లా మాట్లాడితే? ఇప్పుడు రేపటి నుంచి వీళ్ళు చేసే పని ఏంది? ఆ బాటిల్ నెక్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని తొలగించి పొలాలకు నీళ్లు పోయేటట్టు చేయాలి. అప్పుడేమన్నా కొత్త బ్యారేజీలు అవసరమైతాయా, కొత్త ప్రాజెక్టులు అవసరమైతాయా, కొత్త పంపింగ్ స్టేషన్లు అవసరమైతాయా? ఎగ్జిస్టింగ్ సిస్టంతోనే వాళ్ళు ఇవాళ ఇంకా 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. మీరు అక్కడ తొందరపడండి. కనీసం కేసీఆర్ గారు అన్న 3.5 ఏళ్ళల్లో ఈ బ్యారేజీలు పంపింగ్ స్టేషన్లు ఇవన్నీ కంప్లీట్ చేసి 18 లక్షల ఎకరాలను స్టెబిలైజ్ చేశాడు, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు. మీరు 4 ఏళ్ళల్లో కాళేశ్వరం ఆయకట్టులో ఉన్న 18 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్ళు ఇవ్వండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు. పాలమూరు రంగారెడ్డి ఉన్నది, 36,000 కోట్లు ఖర్చు పెట్టారు, 1 ఎకరాన్ని నీళ్ళు ఇవ్వలేదు అంటాడు. దాన్ని డైవర్ట్ కూడా చేశారు అనేది కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం వచ్చినటువంటి ధనాన్ని దానికోసం కూడా డైవర్ట్ చేశారు. చేయొచ్చు ప్రభుత్వం, ఎట్లాంటి ఇటు నుంచి అటు నుంచి ఇటు చేసుకోవచ్చు అనే అన్నదానిలో
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో కనీసం బ్యారేజీలు కంప్లీట్ అయినాయి, లిఫ్ట్ స్కీమ్ కంప్లీట్ అయింది, నీళ్ళని వాడుకుంటున్నాం. పాలమూరు రంగారెడ్డి స్టేజ్ అయింది ఆయనకు తెలుసా? దాని మీద కూడా సమీక్ష పెడితే తెలుస్తుంది. 36,000 కోట్లు ఇప్పుడు నాగార్జున సార్ ఉందమ్మా, 1966 వరకు ప్రాజెక్ట్ ఇది డ్యామ్ కంప్లీట్ అయింది. 1 ఎకరానికి కూడా నీళ్ళు రాలే. తర్వాత 10 ఏళ్ళు పట్టింది నీళ్ళు ఇవ్వడానికి. 68లో ఇందిరాగాంధీ వచ్చి నీళ్ళు వదిలినప్పుడు ఫస్ట్ 20-30 ఎకరాలకే ఇచ్చింది. ఎవరన్నా అంటే ఎట్లుంటుంది అప్పుడు? ఇంత పెద్ద డ్యామ్ కట్టి 30,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చారు. వాళ్ళ పాలన గురించి మాట్లాడాలనుకుంటే, నేను పొలిటీషియన్గా మాట్లాడాలని అనుకోలేదు కాబట్టి నేను అది మాట్లాడలే. నేను ఒకటి అడుగుతా, శ్రీరామ్ సాగర్కి ఏమో 60 ఏళ్ళు పట్టింది అది కంప్లీట్ చేయడానికి. ఎప్పుడో నెహ్రూ 63లో శంకుస్థాపన చేస్తే కేసీఆర్ గారు వచ్చే ముందు దాన్ని డిక్లేర్ చేశారు కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అని చెప్పి. ప్రతి సంవత్సరం ఆన్గోయింగ్ కిందనే ఉండేది అది. ఆ ప్రాజెక్టు మొదలుపెట్టింది 120 కోట్లతో కంప్లీట్ చేయాలనుకొని మొదలుపెట్టారు. ఫస్ట్ అది 54 కోట్లతో మొదలుపెట్టారు. అది 4,000-5,000 కోట్లు అయింది. వాళ్ళ పాలనలో అయింది అంతా. మధ్యలో తెలుగుదేశం కొంత ఉన్నది. నేను ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను ఒక ప్రశ్న వేస్తున్నా. అంచనాల లోపల కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ పేరు ఒకటి చెప్పండి. నాట్ ఓన్లీ తెలంగాణ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు, పోనీ అమెరికా ప్రభుత్వాలు, కెనడా ప్రభుత్వాలు, యూకే ప్రభుత్వాలు, బాగా సాగునీరు అందుబాటులో ఉన్న చైనా ప్రభుత్వాలు, బడ్జెట్ లోపల ఏదైతే అంచనా వేశారో అంచనాల లోపల ఏదన్నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? అంచనా వ్యయం అనేది, కాస్ట్ ఎస్కలేషన్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఒకటేమో అన్ని వీళ్ళ మీద ఆధారపడి ఉండవు. సిమెంట్ రేటు, కంకర రేటు, తర్వాత ఐరన్ రేటు, మేస్త్రీల కూలీలు, ఇవన్నీ వీళ్ళు ఇచ్చే రేట్ల మీద ఆధారపడి రావు కదా. ప్రభుత్వం ఫిక్స్ చేసే రేట్ల ప్రకారం వీళ్ళు ఎప్పటికప్పుడు సవరించుకుంటూ పోవాలి. ఏ ప్రాజెక్టు కూడా విత్ ఇన్ ది లిమిట్లో కంప్లీట్ అయ్యేది ఉండదు. తర్వాత టైం స్టిపులేషన్ పెట్టుకొని కంప్లీట్ అయ్యే ప్రాజెక్టులు కూడా ఉండవు. ఇప్పుడు ఎందుకు దీనివల్ల లాభం జరిగింది, కేసీఆర్ గారు రీడిజైన్ చేయడం వల్ల ఏమేమి లాభాలు జరిగినాయి చెప్తాను. ఫస్ట్ లాభం ఏంటంటే, అది 16 లక్షల ఎకరాలకే నీళ్ళు ఇవ్వాలనుకున్న ప్రాజెక్టు, దాన్ని ఇప్పుడు 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అంటే 3 రెట్లు దాని ఆయకట్టును కేసీఆర్ గారు పెంచారు. 3 రెట్లు కాస్ట్ పెరగలేదు, 3 రెట్లు ఆయకట్టు పెరిగింది. తర్వాత అడిషనల్ కాంపోనెంట్స్ చాలా వచ్చినాయి. అందులో 36,000 కోట్లతో ఏదైతే అనుకున్నారో అందులో ఈ 3 బ్యారేజీల్లో 3 పంపింగ్ స్టేషన్లు ఇవన్నీ అడిషనల్గా వచ్చినాయి. అప్పుడు చేవేళ్ళ దాకా కాలువలు తవ్వాలనేది మొదలుపెట్టి తవ్విండు. ఆ ఖర్చు ఒకటి తీసేస్తే జైరాబాద్ దగ్గర దాకా, అంటే మనకు సింగూర్ రిజర్వాయర్, నిజాం సాగర్, తర్వాత అప్పర్ మానేరు లింక్ చేయాలనే ఆలోచనలు అప్పుడు లేవు. తర్వాత మల్లన్న సాగర్ అప్పుడు ఎంత, 1 TMC 2 TMCలో, అది 50 TMCలు ఇప్పుడు. తర్వాత పాములపర్తి రిజర్వాయర్, ఇప్పుడు కొండపోచమ్మ సాగర్, అప్పుడు వాళ్ళు అనుకున్నది 6 TMCలో 5 TMCలో, ఇప్పుడు అది 15 TMCలు అయింది. అంటే అన్నిటినీ కూడా, ఇవన్నీ కూడా కాస్ట్ ఎందుకు పెరిగిందని చెప్పడానికి చెప్తున్నా. ఒకవేళ కనుక ఇవాళ రీడిజైనింగ్ వల్ల 35 TMCల నీళ్లు కేవలం గోదావరి నదిలో ఆగుతున్నాయి. ఇదే 35 TMCల నీళ్లకు మల్లన్న సాగర్ లాంటి ఇంకో రిజర్వాయర్ అవసరమయ్యేది. దాని కాస్ట్ ఎంత అయ్యేది? అది తగ్గింది కదా. గోదావరి నది 150 కిలోమీటర్లు నిండుగా నీళ్లు ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి? కేసీఆర్ గారిని ప్రజలు దించేశారు కాబట్టి ఆ ప్రయోజనాల గురించి ప్రజలకు కానీ ఈ కాంగ్రెస్ పాలకులకు కానీ తెలియదు. కానీ ఒకటి టూరిజం, రెండవది మత్స్యశాఖ, మత్స్య కార్మికులు కొన్ని లక్షల మందికి జీవనాధారం, ఒక బ్లూ రెవల్యూషన్ అనేది, తర్వాత నిజాం కలగన్న ఇండస్ట్రియల్ రెవల్యూషన్. నిజాం అప్పుడు గోదావరి నది ఎంత దూరం అవుతున్నదో అంత దూరము ఇండస్ట్రీస్ ఉండాలని చెప్పి ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు 1944లో. అలీ నవాజ్ జంగ్ ఆధ్వర్యంలో ఒక ఇంజనీర్ల కమిటీ ఆనాడు ఆ నివేదికను రెడీ చేసింది. దానికి ఇవాళ జీవం పోయాల్సి వచ్చేది. ఓన్లీ హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి కదా, ఇవాళ గోదావరి బెల్ట్ అంతా కూడా పరిశ్రమలు